అసలు మామూలుగా లేదు సినిమా అయితే చాలా బాగుంది. అదే మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే మీ ఇన్నోసెంట్ స్టోరీ డైరెక్షన్ కదా, సెంటిమెంట్ కదా, సెంటిమెంట్ మామూలుగా చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, మంచి ఫీల్ గుడ్ స్టోరీ. అలాగే లవర్స్ మాత్రం పండగ, ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ కావద్దు. సరిపోదా కిరణ్ గారు? సరిపోలేదా హీరో గారు? ఓకేనా? సరిపోలేదంట. అరే బరాబర్ ఇండ్రే, సినిమా చాలా బాగుంది. అసలు ఎలాంటి సినిమా చాలా రోజులతో ఇలాంటి సినిమా వస్తుంది నేను ఊహించలేదు. చాలా బాగుంది. లవర్స్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా పండుగ. చెప్పు, మా బెంగళూరు హీరోయిన్ కానీ చూసేందుకు మాత్రం తెలుగు పిల్లలకి ఎంత చక్కగా ఉంది చూడు. అసలు ఆ గ్లామర్ అదంతా, అసలు మా హీరో సూపర్ భయ్యా. అన్నా ఏంటిదే అది తర్వాత చెప్తలే అన్నయ్య. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాకు చాలా 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 బాగుంది. లైక్ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు మూవీ. డైరెక్షన్ నుంచి మూవీ, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎవ్రీథింగ్. కొత్త యాక్టర్స్ ఉన్నారు, కొత్త టీం అని కాకుండా ఒక మంచి మూవీ చూస్తానికి రావాలనుకుంటే ప్లీజ్ కమ్ అండ్ వాచ్. వర్త్ ఇట్. మీ పైసా వసూల్ మూవీ. నచ్చిన మూవీ అంటే ప్రతిదీ బాగుంది, ప్రతిదీ సీన్ బాగుంటుంది, మ్యూజిక్ ఎవ్రీథింగ్ యూ కెన్ ఫీల్ ఇట్. మీకు బయటకు వచ్చిన మ్యూజిక్ నుంచి ఎవ్రీథింగ్ యూ కెన్ ఫీల్ ఇట్. బయటకు వచ్చిన ఒక స్మైల్తో బయటకు వస్తారు. ఇట్స్ మంచి లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ. అలనాటి రామచంద్రుడు. రేటింగ్ 10కి 10 ఇస్తాను ఆబ్వియస్లీ. అయితే చాలా బాగుంది. డైరెక్షన్, యాక్టర్స్ అంతా కొత్త టీం, ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసిన మూవీ. సో చాలా బాగుంది. ఫాదర్ డాటర్ ఇమోషన్, మ్యూజిక్, బీజిఎం అన్నీ బాగుంది. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అలనాటి రామచంద్రుడు. మీ లైఫ్లో కనెక్ట్ అయ్యే పాయింట్ ఏదైనా? నా లైఫ్లో కనెక్ట్ అయిందా? ఫాదర్ డాటర్ ఇమోషన్ అనమాట. బాండ్ ఏది యాజ్ అ డాటర్ నేనైతే ఏ బాండ్ షేర్ చేస్తానో ఫాదర్తో, ఆ కనెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. హైలైట్స్ అదే చెప్పాను కదా, ఫాదర్ డాటర్ ఇమోషన్ అండ్ ద వే హీ షోస్ హిస్ లవ్, ఇవన్నీ హైలైట్స్ అనుకోండి. ముందుకే ఉన్నాను నేను. ఓకే, హైలైట్స్ అదే ఫాదర్ డాటర్ ఇమోషన్ అండ్ ద వే హీ షోస్ హిస్ లవ్, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు అవన్నీ. సో మీరు వచ్చేసి మూవీ చూడాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ చాలా గూస్ బంప్స్ మూమెంట్. తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ కదా, అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? కొత్త వాళ్ళలాగా అనిపించలేదు. ఇది యాక్చువల్లీ డెబ్యూ మూవీ. మోక్ష ఆల్రెడీ చేసింది, కానీ వంశీ హ్యాస్ డన్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. బట్ చాలానే బాగా ఎక్స్పీరియన్స్ లాగా చేశారు. థ్యాంక్ యూ. అలనాటి రామచంద్రుడు సినిమా చూశాను. నాకైతే 100కి 200% నచ్చింది. ఒక్క 1 సెకండ్ కూడా బోర్ లేకుండా వెళ్ళిపోయింది సినిమా. అందరు ఆర్టిస్టులు బాగా చేశారు, అందరు భుజాల మీద వేసుకొని చేశారు. ఫస్ట్ హాఫ్లో అయితే ఆ కామెడీ సీన్స్ మనకు చూస్తుంటే విజువలైజేషన్ పాతగానే అనిపిస్తుంది, కానీ ప్రతి డైలాగులో కొత్తదనం ఉంది. మేకింగ్ స్టైల్, స్క్రీన్ ప్లే, అసలు డైరెక్టర్ గ్రేట్ అబ్బా. కొత్త యాక్టర్స్ అదరగొట్టారు అసలు. వాళ్ళందరికీ లైఫ్ అసలు నాకు అనిపించింది, నాకెందుకు ఇందులో క్యారెక్టర్ రాకపోయానని. నేనైతే ఫ్రీగా చేసేవాడిని ఇలాంటి సినిమాలో. నాకు అంత బాగా నచ్చింది. అంత హైలైట్, మొత్తం సినిమా మొత్తం హైలైట్ అండి. ఎక్కడ తీసి పడేయడానికి లేదు. ఫ్యామిలీ ఎంతండి, మనిషి అనేవాడు రావాలి సినిమాకి. మనిషి అయితే చాలు. పిల్లల దగ్గర చిన్న పిల్లలు కూడా ఎంత బాగా చేశారు. చిన్న పాప చేసింది, ఎక్సలెంట్ చేసింది అనమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, యూత్, పెద్దోళ్ళు, ఎవ్రీ పర్సన్. చాలా బాగుంది. మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. క్లాసికల్ టచ్ ఇచ్చాడు మ్యూజిక్. చాలా హార్డ్. స్క్రీన్ ప్లే నెంబర్ 1. దీనికి అవార్డ్స్ కూడా వస్తాయి. అసలు నాకు చెప్పాలంటే చాలా కొత్తగా ఉంది. చెప్పడానికి ఒక మాట కాదు, రాయాలంటే ఒక 10 పేజీలు రివ్యూ రాయొచ్చు దీనికి. అంత బాగుంది సినిమా. కాబట్టి అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి. కొత్త వాళ్ళని చిన్న చూపు చూడకండి. అది వేరు, అంటే ఇది వేరు. దీని స్థాయిలో ఇది అద్భుతంగా ఉంది. ఇది ఆడియన్స్ అందరూ చూడండి. ఒకసారి కాదు 10 సార్లు చూడండి. నన్ను అడిగితే 10 సార్లు చూసినా మీరు బోర్ కొట్టదు. మీకు బోర్ కొట్టిందని చెప్పండి, నేను మీకు డబ్బులు ఇప్పిస్తా. అంత బాగుంది సినిమా. 1 మినిట్ అన్నీ ఇది ఒకటి చూశాను, వేరే సినిమాలు చూడలేదు. చూసినంత వరకు మాత్రం అస్సలు 1 మినిట్ కూడా బోర్ లేకుండా సాగుద్ది సినిమా. చాలా అద్భుతంగా ఉంది. సో అలనాటి రామచంద్రుడు అనేది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న, ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ అన్న. అంటే ఓన్లీ లవర్సే కాదన్న, ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా అన్న. ఆ సెంటిమెంట్ సీన్ కానీ, అసలు హీరో గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ హీరోయిన్ మాత్రం నవ్వినా బాగుంటుంది, ఏడ్చినా బాగుంటుంది. సినిమా మాత్రం
చాలా అంటే చాలా బాగుంటుంది. సో నాలాంటి వాళ్ళే కాదు ఫ్యామిలీతో వచ్చి చూడండి అన్న. సాంగ్స్ కావచ్చు, డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అంటే ఈ జనరేషన్లో కూడా ఇంత మంచి సినిమా తీయాలంటే అసలు మామూలు విషయం కాదు. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి నా సినిమా అయితే చాలా బాగుంది. అసలు తన పర్ఫార్మెన్స్ తోటి కట్టి పడేసానని చెప్పుకోవచ్చు. అండ్ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయడం లిప్ కిస్ల కోసం కాదన్న, మంచి కంటెంట్ కోసం రాండి, మంచి ప్యూర్ లవ్ స్టోరీ కోసం రండి అన్న. ఫ్యామిలీ ఎమోషన్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం కుక్ అని కొట్టినట్టు కొట్టిండు నా. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లోపల. మేము పడిన కష్టం అంతా మాకు ఇప్పుడు ప్రశాంత్కి పోయి వెళ్ళి పండుకుంటాం ఇంట్లో. మీ అందరూ ఎప్పుడు ఇలా సపోర్ట్ చేయాలి మాకు. మీ అందరి వల్ల మాకు పేరు వచ్చేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ షో కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఆ నమ్మకం ఉంది ఇది చూసిన తర్వాత. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ స్టోరీ డెడికేట్ అందరూ తెలుగు ఆడియన్స్ మా అలాంటి రామచంద్ర టీం అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి వల్ల మన సినిమా ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ. ఇది మీ స్టోరీ, ప్రతి ఒక్క జీవితం స్టోరీ. yes థ్యాంక్ యూ. లోకల్ కింది పెట్టండి. ఓకే సిద్ధు, I could not stop. చాలా ఎమోషనల్ అయ్యారు అందరూ చాలా మంది. సో ఒక నిమిషం నేను కూడా పెట్టేస్తాను. ఇద్దరు వేసుకోండి. Really, the toughest role you did. Thank you. See, we got dialogue, so many things, but you did the toughest role. Being a silent lover. Silent. And he is Krishna too. Ramachandra too. Loyedu. Kadu. So that expressions, introvert, hats off, and director garu. Next you will direct. Okay. Direct pan-Indian, pan-world movies. Pakka, and we will do it. No one was there beside us. We fought the team. Alanati Ramachandra team, Avinash ji, Anvesh ji, and entire the ADs. We worked like, mad. Like we don't know what's going to happen. It's all about basically. Hour also we don't know what's going to happen. Again, మా నిర్మాతలకి హైనివా క్రియేషన్ శ్రీరామ్ గారికి, హైమావతి గారికి, అలాగే దిల్ రాజు గారికి మా రిలీజ్ ఇప్పుడు ఇంత బాగా జరిగింది. దిల్ రాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. అలాగే మా డైరెక్టర్ గారికి, మ్యూజిక్ శశాంక్ గారికి, అందరికీ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. Actually about the producers, they are the best of the producers. This is unbelievable. E time lo releasing this movie very very difficult, right? Yes. I mean, risk factor. Yes. Mass, always mass, macho man. Pura mass. See, mass, macho man, X-man, alpha man. E time lo is Sidhu we got also. Hats off to the producers, Shriram garu, Haimavati garu, Jagdish garu. Vikram garu, we miss you. Vikram garu. Morning nunchi. Yeah, done. యా మేడం సూపర్, మంచి తెలుగు మూవీ అందించారు. మంచిది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇది చాలా ఆనందంగా ఉంది మా. మీరు అడిగిన ప్రశ్న కూడా వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. కాంపిటీషన్ అనేది ఉండాల్సిందే ఖచ్చితంగా. ఆ టాలెంట్ బయటికి రావాలంటే కాంపిటీషన్ ఉండాలి. ఖచ్చితంగా దాంట్లో మేము ముందున్నామని అనుకుంటున్నాం. అల్లాటి రామచంద్రుడు చూశానండి ఇవాళ మార్నింగ్ ప్రీమియర్ షోలో. సో బేసికలీ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. మూవీ స్టోరీకి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంతా ఇట్స్ మోర్ ఆఫ్ అ కాలేజ్లో లవ్ అని, కానీ వాళ్ళు తర్వాత ట్విస్ట్ కూడా తీసుకొచ్చారు దట్ దే హ్యావ్ అ చైల్డ్హుడ్ లవ్ స్టోరీ ఆల్సో అని చెప్పి. అండ్ మనాలి ఫోటోగ్రఫీ అది ఫెంటాస్టిక్, మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. అసలు మూవీ చూడాలి అంటే కామెడీ కొంచెం కడుపుబ్బా నవ్వుకోవడానికి. ఇట్స్ మనము అంటే యూత్ స్టోరీ అని, ఇట్స్ నాట్ లైక్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ యూత్, బట్ ఎమోషన్స్ చాలా బాగా చూపించారు సెకండ్ హాఫ్లో. సో బేసికలీ ఇంట్రోవర్ట్ ఎలా అప్రోచ్ అవుతారు అనేది మేజర్గా స్టోరీ చూపించారు. సో ఇట్ ఈస్ వెల్ డన్. మ్యూజిక్ ఈజ్ ఫెంటాస్టిక్. కామెడీ చాలా బాగుంది. అంటే ఒక హ్యాపీ డేస్ చూసినప్పుడు మనము కాలేజ్ బ్యాక్ డ్రాప్లో ఎలాగా అని అలా అనిపించింది నాకు దీంట్లో. అందుకనే 3.5 ఇస్తున్నాను. బట్ దే కెన్ అంటే ఇట్ ఈస్ మోర్ గుడ్. సెకండ్ హాఫ్లో కొంచెం దే కెన్ యాడ్ మోర్ ఎలిమెంట్స్, బట్ 3.5 ఇస్ అ గుడ్ రేటింగ్ ఫర్ దిస్. బాబు గారి మురారి మూవీలో ఒక సాంగ్ లైన్ అది, కానీ సినిమా వచ్చి చూసిన తర్వాత తెలుస్తుంది అలనాటి రామచంద్రుడు అంటే నిజంగానే రామచంద్రుడు. ఆ రాముడు ఆశీర్వాదాలు ఈ సినిమాకు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ గారికి మంచి కలెక్షన్తో డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేచర్ అనే కాన్సెప్ట్ మీద తీసుకెళ్లే స్టోరీ. నేచర్కు ఎలా ఉండింది అని చూపించాడు. అండ్ మనాలికి తీసుకెళ్ళి ధరణి అనే క్యారెక్టర్ మీద హీరోయిన్ తీసుకెళ్ళి ఆ స్టోరీని ఎలా చూపించారంటే కళ్ళకన్నట్టు చూపించాడండి.
పిన్ డ్రాప్ సైలెంట్. ప్రతి ఒక్క ఆడియను అలా సినిమా మ్యూజిక్ వలన కావచ్చు, ఆ డైరెక్టర్ చూపించిన స్క్రీన్ పైన కావచ్చు, కానీ ఆ స్టోరీ లైన్ కావచ్చు, అలా పిన్ డ్రాప్ సైలెంట్గా అలా చూస్తున్నారండి ఆకాశానికి వేసి ఆ స్క్రీన్ పైన 7 స్క్రీన్ పైన అందరూ అలా పిన్ డ్రాప్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను కామన్ మ్యాన్గా చెప్తున్నాను అండ్ నేను డెబ్యూ డైరెక్టర్ని. సో ఈ స్క్రీన్ మీద ఎలా ఆయన ప్రజెంట్ చేసి చూపించి అందరినీ ఎవరి క్యారెక్టర్ని ఎలా చూపించాడు ఆయనకు నిజంగా ఈ సినిమా తర్వాత దిల్ రాజు గారు కావచ్చు అండ్ పీపుల్స్ మీడియా పెద్ద పెద్ద బ్యానర్స్ పిలిచి ఆయనకు అవకాశాలు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ ప్రొడ్యూసర్ గారు ఎంత ధైర్యంగా ఆయనను డెబ్యూ డైరెక్టర్గా అవకాశం ఇచ్చి ఈ సినిమాను సక్సెస్ చేయించుకున్నారు. అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు ఈ సినిమాతో మీ అబ్బాయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడండి. నెక్స్ట్ మళ్ళీ మంచి మూవీ చేస్తాడు, మంచి మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. హీరో గారిది ఫస్ట్ మూవీ అనేది చెప్పుకోవడానికి సార్, హీరో ఫస్ట్ మూవీ మ్యాటర్ కాదు ఇక్కడ. ఆయన క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అయిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అయిపోయి ఎలా కనిపిస్తున్నాడంటే మనకు ఏదో 10-5 సినిమాలు చేసిన హీరోలాగా తన క్యారెక్టర్ చూపించుకున్నాడండి.